నమో బుద్ధాయ. జై భీమ్, జై మూల్ నివాసి, జై భారత్, జై సంవిధాన్. మిత్రులారా, ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు వినమ్రంగా నా యొక్క జై భీములు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాళ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు సమాజంలో మూఢనమ్మకాల అంశం పైన నేను మాట్లాడాలని భావిస్తున్నాను. దాని టాపిక్ ఇంకా దిష్టేంట్రా, సత్యాన్వేషణను నిషేధించే సమాజం ఎటువైపు పోతుంది? ఇంకా దిష్టేంట్రా, సత్యాన్వేషణను నిషేధించే సమాజం ఎటు పోతుంది? మత మూఢనమ్మకాలు, బ్రాహ్మణ ఆధిపత్యం, సత్యాన్వేషణను నిషేధించిన భారత సమాజం ఇంకా దిష్టేంట్రా, ఈ ఆధునిక విజ్ఞాన కాలంలో కూడా భారత సమాజం మత మూఢనమ్మకాలు, అజ్ఞానం, కుల వివక్షతలోనే కూరుకుపోయి ఉండడం ఒక భయంకరమైన వాస్తవం. హేతుబద్ధత కారణంతో ఆలోచించకుండా, తర్కం ప్రశ్నించి తెలుసుకోకుండా, సత్యాన్వేషణ నిజం కోసం అన్వేషించకుండా నాస్తికత్వం, లోకాయుతం, చార్వాకం, బౌద్ధతత్వం వంటి ప్రపంచానికి మార్గం చూపిన గొప్ప ఆలోచనలు కావాలని మరుగుపరిచి ప్రజలను ఆలోచించలేని స్థితిలో ఉంచే ప్రయత్నాలు ఇప్పటికీ బలంగా కొనసాగుతున్నాయి. మతాన్ని ఒక ఆయుధంగా మార్చి ప్రజలను భయంతో, విశ్వాసంతో బానిసలుగా తయారు చేసి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలా చేసి అజ్ఞానాన్ని కేంద్రీకృతంగా పెంచుతున్నారు. ఈ అజ్ఞానంపై ఆధారపడి కొందరు తమ స్వార్థపూరిత దైనందిక జీవితాలను సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా సమాజం కళ్ళు తెరవకపోతే ప్రస్తుతం మన పిల్లలకు, రాబోయే తరాలకు సామాజిక ఉద్ధరణ ఎలా సాధ్యం? సత్యాన్వేషణ చేయకపోవడమే, ప్రశ్నించకపోవడమే, తర్కాన్ని తిరస్కరించడమే నేటి భారతదేశంలో జరుగుతున్న అతిపెద్ద సామాజిక నేరం. భారతదేశంలో హేతువాదం ఉంది, కానీ అణిచివేయబడింది. భారతదేశంలో హేతువాదానికి పరాదేశం కాదు. చార్వక లేదా లోకాయత తత్వం చాలా ప్రాచీనమైనది. ఇది ప్రపంచాన్ని భౌతికంగా మాత్రమే చూసింది. దేవుడు, కర్మ, పునర్జన్మ వంటి భావనలను తిరస్కరించింది. జీవితం ఉన్నంత వరకు సుఖంగా జీవించు అన్నది దీని ప్రధాన భావం. బౌద్ధం, జైనం వంటి శ్రవణ సాంప్రదాయాలు కూడా దేవుణ్ణి కేంద్రీకృతంగా పెట్టలేదు. అనుభవం, తర్కం, కరుణ, సమానత్వం ప్రధానంగా చూశాయి. ఈ తత్వాలన్నీ ప్రజలను ఆలోచించే మనుషులుగా తయారు చేశాయి. కానీ ఈ హేతువాద ఆలోచనలు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రమాదంగా మారాయి. అందుకే వీటిని తప్పుడు సిద్ధాంతాలని ముద్రవేసి శతాబ్దాలుగా అణిచివేశారు. భక్తి ఉద్యమాల ద్వారా భావోద్వేగాన్ని ముందుకు తెచ్చి ప్రశ్నించే తత్వాన్ని వెనక్కి నెట్టారు. దీని ఫలితమే నేటి అజ్ఞాన భారిత సమాజం. బ్రాహ్మణ ఆధిపత్యం, మతం ద్వారా కొనసాగిన రాజకీయ వ్యవస్థ. హిందూ మతం పేరుతో బ్రాహ్మణత్వం శతాబ్దాలుగా భారత సమాజాన్ని నియంత్రించింది. కుల వ్యవస్థను సహజమైనదిగా చూపించి తమను పై స్థాయిలో ఉంచుకొని మిగిలిన వారిని దిగువకు నెట్టింది. ఈ దేశ మూల నివాసులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు రాజ్యాధికారాన్ని కోల్పోయారు. ఒకప్పుడు పాలకులుగా ఉన్నవారు బ్రాహ్మణత్వాన్ని అంగీకరించిన తర్వాత పాలితులుగా మారారు. పూజారులనే జ్ఞానులుగా, ఆధిపత్య కులాలనే సహజనాయులుగా భావించి మానసిక బానిసత్వమే ఈ వ్యవస్థకు ప్రాణం. ఇది కేవలం మతం కాదు, ఇది అధికారాన్ని కాపాడుకునే ఒక సామాజిక యంత్రాంగం. రాజ్యాంగం, విద్యా వ్యవస్థ, మాటల్లో శాస్త్రీయత,
పనుల్లో మాత్రం మూఢనమ్మకాలు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఒక ముఖ్యమైన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఆర్టికల్ 51AH శాస్త్రీయ దృష్టిని, మానవతావాదాన్ని ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించుకోవాలని సూచించింది. కానీ వాస్తవం ఏమిటి? విద్యార్థులకు శాస్త్రం బోధించే ఉపాధ్యాయులే మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నారు. మరణం తర్వాత మైల అని చెప్పడం, శాస్త్రీయ ఆధారాలు లేని విశ్వాసాలను పిల్లలపై బలవంతంగా మోపడం, అదే సంస్కృతి అని చెప్పడం, ఇది రాజ్యాంగ ఆత్మకు విరుద్ధం. ఇలాంటి అశాస్త్రీయ ఆలోచనలను అణిచివేయడం వల్లే సమాజం ముందుకు సాగలేకపోతుంది. ఇందులో మీ నష్టం ఏంటి, మీకు వచ్చిన నష్టం ఏంటి అనే ప్రశ్నకు సమాధానం ఈ విమర్శలు చేస్తే కొందరు అడుగుతారు. ఇది ఎవరి విశ్వాసం వారిది కదా, హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇది వ్యక్తిగత విశ్వాసాలపై దాడి కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక వర్గం అనుభవిస్తున్న అన్యాయంపై వేసిన ప్రశ్న. ఈ మూఢనమ్మకాల వల్ల లాభపడేది ఎవరు, నష్టపోయేది ఎవరు? స్పష్టంగా చెప్పాలంటే ఈ వ్యవస్థ వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే నిరంతరం నష్టపోతున్నారు. బ్రాహ్మణ ఆధిపత్య కులాలే లాభపడుతున్నాయి. ఇదే భారతదేశానికి పట్టిన అతిపెద్ద దరిద్రం. పెరియార్ రామస్వామి నాయకర్, బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గం చూపిన ఆలోచన. పెరియార్ మతాన్ని కాదు, బ్రాహ్మణత్వాన్ని ప్రశ్నించారు. బాబాసాహెబ్ కులాన్ని కాదు, కుల వ్యవస్థను కోల్చాలని చెప్పారు. ఇద్దరు ఒకటే చెప్పారు: మనిషిని బానిసగా చేసే ఏ భావజాలమైన నాశనం కావాల్సిందే. దక్షిణ భారతదేశంలో హేతువాద ఉద్యమాలు బ్రాహ్మణ మొనోపలిని విరిచాయి. అందుకే అక్కడ సామాజిక చైతన్యం పెరిగింది. ఇది మనకు పాఠం కావాలి. రాజ్యాధికార దిశగా హేతుబద్ధ పోరాటం జరగాలి. ఈ దేశ భవిష్యత్తు మూఢనమ్మకాలలో లేదు. ఈ దేశ భవిష్యత్తు సత్యాన్వేషణలో ఉంది. హేతుబద్ధతను అంగీకరించినప్పుడే, శాస్త్రీయ ఆలోచనను జీవన విధానంగా మార్చుకున్నప్పుడే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు రాజ్యాధికారాన్ని చేరుకోగలుగుతారు. ఇది మతద్వేషం కాదు, ఇది మానవ విముక్తి కోసం సాగుతున్న పోరాటం. ఇది మన బాధ్యత, ఇది మన భవిష్యత్తు. దీనిని సాధించటానికి మూఢనమ్మకాలను ఇంకా దిష్టి ఏంటరా, ఇంకా మైలేంటరా, ఇంకా ఆలోచించండి. విజ్ఞానవంతులు అవ్వండి, హేతుబద్ధంగా తర్కించండి, ఆలోచించి ముందుకు సాగాలని మనవి చేస్తూ నమో బుద్ధాయ జై భీమ్. ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. జై భీమ్.